క్యాన్సర్ అనగానే చాలామంది భయపడిపోతాం. వెంటనే గుర్తొచ్చేది కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీలు. మనం టెక్నాలజీ పరంగా ఎంతో ముందున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి మిషన్ స్పేస్ వరకు మన ప్రపంచం ముందుకు పరుగులు తీస్తుంది. కానీ మనిషి ఆరోగ్యం పట్ల విషయం మాత్రం ఎన్నో సవాల్ని ఎదుర్కొంటున్నాం. అయితే ఇలాంటి సమయంలో భారతీయ ప్రాచీన వైద్య విధానాలు మరోసారి చర్చకు వచ్చాయి. అదే తమిళనాడులో పుట్టిన సిద్ధ వైద్యం గురించి. అయితే నిజంగా సిద్ధ వైద్యం అనేది క్యాన్సర్ అనే తీవ్రమైన వ్యాధి మీద ప్రభావం చూపిస్తుందా, అసలు ఇది ఎలా పనిచేస్తుంది, అండ్ అలాగే మనం ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి? సో ఇలాంటి అంశాలపై క్లారిటీ కోసం ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు సిద్ధ వైద్య నిపుణులు, ప్రాక్టీషనర్ సంధ్యా బాలకృష్ణ గారు. అందరికీ నమస్కారం. నేను నాగమల్లిక. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నమస్కారం సంధ్యా. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మ్యామ్. ఓకే. సిద్ధ వైద్యం వచ్చి ఇప్పుడో అప్పుడో వచ్చింది కాదు. మన సిద్ధర్లో వచ్చి ఎన్నో ఏండ్లు ముందుగా వచ్చి మన కోసం, ఈ ప్రపంచానికి కోసం ఇచ్చేసిపోయిన ఒక వైద్యం ఇది. దీనివల్ల చూసినారంటే ఏమి సిద్ధ వైద్యంలో ఏం ఒక బెనిఫిట్ అంటే, దీంట్లో ఏ ఒక నొప్పికొని చూస్తారంటే మందు లేకుండా లేదు. అన్ని నొప్పికిమే చూస్తారంటే ఆ కాలంలో నుంచే, సిద్ధర్గల కాలం నుంచే మందులు ఉండాలి. నిండుగా ఎట్ట చెప్పేది, ఈ ప్రపంచానికే వచ్చి ఒక దీపం వెలిగించింది మరి సిద్ధర్లో వచ్చి మనకి వైద్యాన్ని ఇచ్చేసిపోయినారు. మీ పూర్వీకుల? మా పూర్వీకాల్లో వచ్చి మా తాత మాకు ఇది నేర్పించినారు. మేము వచ్చి ఇప్పుడు 5th జనరేషన్గా మేము ఇది చేస్తూ ఉంటాం. సో మీ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు మా 5 జనరేషన్స్ నుంచి? అవును. మేము 5 జనరేషన్స్గా ఇది చేస్తూ ఉంటాము. ఇప్పుడు వచ్చి నేను ఇది 5th జనరేషన్ నేను చేస్తూ ఉంటాను. మా తాత నేమ్ వచ్చి వైద్యరత్నం జడ్జి వి బలరామయ్య అట్టని చెప్తారు. ఆయన వచ్చి హైకోర్టులో జడ్జిగా ఉన్నారు. మా తాత. ఓకే. తమిళనాడులో హైకోర్టులో జడ్జిగా ఉన్నారు. ఆయన వచ్చి తమిళనాడు సీఎం వచ్చి ఎంజీఆర్ గారు తెలుసా మీకు? ఎంజీఆర్ గారు. ఇక్కడ ఎట్ట ఎన్టీ రామారావు గారు ఉండారు, రామారావు గారు ఉండారు. ఆ మరి తమిళనాడులో వచ్చి మాకు ఎంజీఆర్ గారు. ఆయన వచ్చి ఆయనోడ ఫిలింలో తాతకు వచ్చి వైద్యరత్నం నేసి ఒక పట్టం ఇచ్చి ఉండారు. ఆయన ఫిలిం పేరు వచ్చి తలైవన్. ఆ ఫిలిం స్టార్టింగ్లో వచ్చి తాత పేరుని వచ్చి వైద్యరత్నంని ఇచ్చిపెట్టి ఉండారు. ఆ ఒక పట్టం వచ్చి ఇచ్చి ఉండారు తాతకి. ఇది వరకు ఓరికమే వచ్చి ఇది మరి ఒక సిద్ధ వైద్యర్ ఇది వరకు చూసినారంటే ఎవరికమే వచ్చి వైద్యరత్నం ఇది మరి ఒక సిద్ధ వైద్యర్కి వచ్చి ఒక పట్టం ఎవరికమే ఇది వరకు ఇచ్చింది లేదు. మా తాతగారికే వచ్చి వైద్యరత్నం నే పట్టం వచ్చి ఎంజీఆర్ గారు వాళ్ళ వల్ల ఇచ్చినారు. అది ఒక వచ్చి నిండా స్పెషల్ అయిన ఒక ఇది. అది ఆ జనరేషన్ నుంచి ఇప్పుడు వచ్చి నేను 5th జనరేషన్గా నేను క్యాన్సర్కి మెడిసిన్స్ ఇస్తున్నాను. మా తాత చూసినారంటే క్యాన్సర్కి, షుగర్కి వచ్చి 90s 70sలోనే వచ్చి రీసెర్చ్ సెంటర్ పెట్టి ఉన్నారు. మా తాతగారు 1970sలోనే షుగర్కు, క్యాన్సర్కు వచ్చి రీసెర్చ్ సెంటర్ పెట్టి ఉన్నారు. ఇప్పుడు దాని ఆటనే కంటిన్యూషన్గా ఇప్పుడు నేను చేస్తూ ఉన్నాను క్యాన్సర్కి. తమిళనాడులో కాంచీపురంలో చేస్తూ ఉంటాము. అసలు సిద్ధ వైద్యం అంటే ఏమిటి? అన్ని నొప్పిల్యం తీర్చేది సిద్ధ వైద్యందా. క్రానిక్ డిసీజ్ అని చెప్తాము. ఇప్పుడు క్యాన్సర్కి ఆటోమేటిక్ క్యాన్సర్నే మేము చరిసేస్తాము. సో ఇది వచ్చి ఎట్ట చెప్పేది, దీన్ని ఒక పెద్ద ఒక పొకిషం లాగా దీన్ని చూస్తాం. నేను ఏంటే ఇంత ఒక అద్భుతమైన మందులంతా సిద్ధర్లో వచ్చి ఇచ్చేసిపోయిండారు. మా తాతగారు మాకు ఇది నేర్పించి ఉండారు. మా తాత కూడా స్పెషల్ మందుని చూసినామంటే క్యాన్సర్ మెడిసిన్ ఇండా స్పెషల్ మెడిసిన్. సో మీ దగ్గరికి క్యాన్సర్ పేషెంట్స్ వస్తూ ఉంటారా? మా దగ్గర చాలా క్యాన్సర్ పేషెంట్స్ ఇదివరకు ట్రీట్మెంట్ ఎత్తా ఉండారు. మేము 5 జనరేషన్గా చేస్తూ ఉన్నాము. చాలామందిని ఇదివరకు క్యూర్ చేసి ఉన్నాము. ఆల్ ఓవర్ ద వరల్డ్, ఈ ప్రపంచంలో అన్ని తావుకు మేము మెడిసిన్స్ చేస్తాము. సింగపూర్, మలేషియా, అనేక లండన్ మీరు ట్రీట్మెంట్ ఇస్తారు. ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకుంటారు వాళ్ళకి మేము మెడిసిన్ త్రూ కొరియర్లో పంపించేస్తాము. ఓకే. మా తాత కాలంలో నుంచే చూసినారంటే మా తాత కాలం ట్రీట్మెంట్ ఇచ్చేప్పుడే సింగపూర్, మలేషియా మరి చాలా బయట దేశాలకంతా వచ్చి తాత దగ్గర వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళి ఉండారు. చాలామంది గుణమైండారు. తాత దగ్గర నుంచి ఒక పని చేసే ఒక మంచిని
ఇంగ్లాండ్ వరకు పోయి అక్కడుండే క్యాన్సర్ ఇంగ్లాండ్ వరకు వెళ్ళిపోయి వాళ్ళు అక్కడుండే క్యాన్సర్ పేషెంట్స్ని అంతా వచ్చి క్యూర్ చేసేసి వచ్చిండారు. తాత వల్ల అప్పుడు పని ఆయన హైకోర్టులో జడ్జిగా ఉన్నారు. ఆయన పని రెస్ట్ టైంలో మట్టుమే వచ్చి ఆయన వల్ల మందులు పని చేయని వాళ్ళు ఆఫ్టర్ రిటైర్మెంట్ అయినాక ఫుల్ టైం ట్రీట్మెంట్లో దిగేసినారు. ఇన్ బిట్వీన్లో ఆయన పనిలో ఉండే రోజు ఆయన ప్రాక్టీస్ ఇచ్చే ఒక ఆయన వచ్చి ఆయన వాటికన్ పంపించి ఇంగ్లాండ్ పంపించి అక్కడ ఉండే క్యాన్సర్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చినారు. తాత వచ్చి 20 సిద్ధా బుక్స్ రాసి ఉండారు. దాంట్లో చూసినారంటే పుట్టునోయై వెళ్ళలాం, తమిళ్లో వచ్చి నేమ్ వచ్చి పుట్టునోయై వెళ్ళలాం, ఇంగ్లీష్లో వచ్చి క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్, తెలుగులో ఇంకా కొన్ని రోజుల్లో రీపబ్లిష్ చేస్తాము. ఈ బుక్స్ వచ్చి అన్ని సిద్ధ కాలేజ్లమే అన్ని బిఎస్ఎంఎస్ స్టూడెంట్స్మే వచ్చి ఈ బుక్ని రెఫర్ చేసి మందులు చేస్తారు. అన్ని సిద్ధ డాక్టర్స్ కానీ అన్ని సిద్ధ వైద్యులు కానీ చదివే బిఎస్ఎంఎస్ స్టూడెంట్స్ కానీ అందరిమే వచ్చి తాత బుక్స్ తా వచ్చి రెఫర్ చేస్తారు. తాత బుక్ రెఫర్ చేసి మందులు చేసుకుంటారు. సో అన్ని సిద్ధ కాలేజ్లోని తాత బుక్ని వచ్చి ఒక బేసిక్ బుక్ అనే పెట్టి ఉండారు. సో అంతలోకి వచ్చి తాత మాకు ఇచ్చేసిపోయినారు ఈ క్యాన్సర్ మెడిసిన్స్ బుక్స్ అన్నీమే. ఓకే, ఇప్పుడున్న అడ్వాన్స్డ్ మోడర్న్ మెడికేషన్ మెథడ్స్లో కీమోథెరపీ, రేడియేషన్, అలాగే చాలా సర్జరీలు చేసుకున్నా కూడా పూర్తిగా నయం అయితే అవ్వట్లేదు. పూర్తిగా క్యూర్ అయిన రిజల్ట్స్ అయితే లేవు ఎక్కడ. మీన్ వైల్ మీ సిద్ధ వైద్యం మరి ఎలా ట్రీట్మెంట్ ఇస్తుంది? ఇప్పుడు వచ్చి కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ అంతా ఇప్పుడు వచ్చి ఆర్టిఫిషియల్గా ఇస్తారు. అయితే సిద్ధర్లో వచ్చి చూసినారంటే ఎన్నో ఏండ్లు ముందుగానే మెడిసిన్స్లోనే లైక్ ఎట్ట మన ఇమ్యునోథెరపీ కీమోథెరపీ వచ్చి ఇస్తారో అదే మరి మెడిసిన్స్లోనే న్యాచురల్ మెడిసిన్స్లోనే వచ్చి చూసినారంటే ఇమ్యునోథెరపీ, కీమోథెరపీ ఇంత ఇచ్చేసిపోయినారు మనకు ఆ మెడిసిన్స్లోనే. మేము అలాగా మెడిసిన్సే మేము వచ్చి పేషెంట్స్కి ఇస్తాము. సో పేషెంట్స్ తిని 15 డేస్లోనే వాళ్ళకి వచ్చి డిఫరెన్స్ ఉంటుంది ఎవ్రీ క్యాన్సర్ పేషెంట్స్కు. సో 15 డేస్లోనే డిఫరెన్స్ మెడిసిన్ ఎత్తిన 15 డేస్లోనే వాళ్ళకి వచ్చి డిఫరెన్స్ తెలుస్తాయి. వచ్చే పేషెంట్స్ ఎలాగో వస్తారంటే వామిటింగ్ సెన్సేషన్తో వస్తారు. లివర్ క్యాన్సర్ అంటే వామిటింగ్ సెన్సేషన్తో ఉంటారు. ఇంకా చెప్పండి పోతే కీమోథెరపీ, ఇమ్యునోథెరపీకి అంతా పోయి వాళ్ళకి వచ్చి ఫుడ్డే అక్సెప్ట్ చేయదు వాళ్ళ బాడీ. సో నిండా వామిటింగ్ సెన్సేషన్లో వస్తారు. వాళ్ళు మాతో ట్రీట్మెంట్కి వచ్చినారంటే వచ్చిన 1 వీక్లోనే వాళ్ళోட వామిటింగ్ సెన్సేషన్ని 1 వీక్లోనే అరెస్ట్ చేస్తాము. మా దగ్గర వచ్చే ట్రీట్మెంట్కి వచ్చే పేషెంట్స్ వామిటింగ్ సెన్సేషన్తోనే వస్తారు. వాళ్ళకి వచ్చిన ఒక 15 రోజుల లోపలనే వాళ్ళోட వామిటింగ్ సెన్సేషన్ అంతా తగ్గిపోతుంది. ఫుడ్ చూస్తేనే వామిటింగ్ చేసే మారి ఉంటారు. అలాగా ఉండే వాళ్ళని వచ్చి ఫుడ్ అక్సెప్ట్ చేసే అంత அளவுக்கு వామిటింగ్ స్టాప్ చేసేసి వాళ్ళే తినే அளவுக்கு చేస్తాం మేము. సో మీరు ఓన్లీ క్యూర్ ఒకటే చేస్తారా లేదా క్వాలిటీ అండ్ కంట్రోల్ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటారా? లేదు, మేము క్యూరే చేస్తాం. మా దగ్గర ఇప్పుడు క్యాన్సర్ వన్స్ ఐడెంటిఫై చేసేసి వస్తారంటే వచ్చిన రిపోర్ట్ ఎత్తున వస్తారంటే స్టార్టింగ్లోనే వచ్చారంటే 48 డేస్లో క్యూర్ చేసేస్తాము. అనేక దర్ ఈస్ నో వాళ్ళపై పెట్ స్కాన్ ఎత్తినారంటే దర్ ఈస్ నో క్యాన్సర్ రెసిపీస్ వస్తుంది 48 డేస్ తర్వాత. సో మేము క్యూర్ చేస్తాం. ఇప్పుడు మా దగ్గర వచ్చేవారు 3rd and 4th స్టేజ్లో వచ్చే వాళ్ళకి క్యూర్ చేసేదానికి 3 and 4 months పడుతుంది. వాళ్ళకి వచ్చి పార్ట్స్ అంతా వచ్చి మొత్తమే వచ్చి కీమో రేడియేషన్ ఇచ్చి కొంచెం డ్యామేజ్ అయి ఉంటాయి వాళ్ళకి. మా దగ్గర కీమో రేడియేషన్ అంతా పోయిసి వస్తారు. అట్టా వాళ్ళకే వచ్చి మేము వచ్చి మా దగ్గర కీమో రేడియేషన్స్కి అంతా పోయిసి వస్తారు. మేము వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తామంటే వాళ్ళోட అన్ని పార్ట్స్ తిప్పి రెజ్యునేషన్ చేస్తాం మేము ఇచ్చే మెడిసిన్స్లో. సో అందుకే వచ్చి అది తొందరగా క్యూర్ అవుతుంది. ఓకే, 3rd and 4th స్టేజ్లో వచ్చే వాళ్ళకి 3 to 4 months పడుతుంది. ఓకే, మా దగ్గర ట్రీట్మెంట్ ఎత్తిన తర్వాత వాళ్ళు స్కాన్ చేసి చూసినారంటే దర్ ఈస్ నో క్యాన్సర్ రెస్క్యూస్ అటన్ వస్తుంది రిజల్ట్. సో నో రెసిడ్యూస్ అని వస్తుంది. ఎస్. సో అలా క్యూర్ చేసిన క్యాన్సర్వి డాక్యుమెంటెడ్గా ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, కేసెస్ ఉన్నాయా? షూర్ ఉండదే, ఎన్నో కేసెస్ ఉండదు అలాగా. ఓకే, ఎన్నేళ్ళ నుంచి మీరు చేస్తున్నారు ఇప్పుడు? మేము వచ్చి ఇది 5th జనరేషన్గా చేస్తాండాము. దీనికి ముందుగా వచ్చి తాత కాలంలో క్యూర్ చేసిన వాళ్ళతో తాత బుక్లోనే బ్యాక్ సైడ్ రాసి పెట్టి ఉంటారు. ఇప్పుడు వచ్చి లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చే వల్ల మేము రిపోర్ట్స్ పెట్టుకుంటాం.
ఆ రిపోర్ట్స్ అంతా నేను చూపిస్తాను మీకు. సో ఏ స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి మీరు ట్రీట్మెంట్ ఇస్తారు? అంటే లైక్ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకైనా, లేదంటే థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో ఉన్న పేషెంట్స్ కూడా మీరు ట్రీట్ చేస్తారా? ష్యూర్, అబ్జల్యూట్లీ. మేము చేసేది ఫస్ట్ అండ్ సెకండ్ చేస్తాం, థర్డ్ అండ్ ఫోర్త్ చేస్తాం. అయితే మోస్ట్లీ మా దగ్గర వచ్చే వాళ్ళది థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో చాలామంది వస్తారు. మేము వాళ్ళకే ఏం చేస్తామంటే ఆ వామిటింగ్ సెన్సేషన్ నిలుపుతాము. మళ్ళీ సమ్ పీపుల్స్కి వచ్చి బ్లీడింగ్ అవుతానే ఉంటుంది. వైట్ యూట్రస్ క్యాన్సర్ అంతా చూసినా అంటే బ్లీడింగ్ అంతా అవుతానే ఉంటుంది, వైట్ డిశ్చార్జ్ అవుతాయి. వాళ్ళకంతా 1 వీక్లో అది నిలుపుతాం. ఆ వైట్ డిశ్చార్జ్, ఆ బ్లీడింగ్ అంతా నిలిపేసి వాళ్ళకి వచ్చి చెప్పేది ఒక 3 to 4 monthsలోనే వాళ్ళని క్యూర్ చేస్తాం. కంప్లీట్గా క్యూర్ చేస్తాం. యూట్రస్ క్యాన్సర్, లివర్, ఆల్ క్యాన్సర్స్. లైక్ ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ 2 స్టేజ్లో, ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో వచ్చినారంటే, వాళ్ళు వన్స్ క్యాన్సర్ని ఐడెంటిఫై చేసేసినారంటే స్కాన్లో తొందరగా మాతో రిపోర్ట్ ఎత్తుని వస్తారంటే 48 daysలో రికవర్ చేసేస్తాం. సో ఆల్ కైండ్ ఆఫ్ క్యాన్సర్స్. బ్లడ్ క్యాన్సర్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ క్యాన్సర్ మట్టో వచ్చి చూసినారంటే ఇట్ టేక్ మోర్ సమ్ టైం ఎత్తుకుంటుంది. ఒక 6 months టైం తీసుకుంటాయి. 6 months లాగా కూడా టైం తీసుకుంటాయి. ఓరల్ క్యాన్సర్, సెర్వికల్ క్యాన్సర్, అనేక లంగ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఇదంతా చూసినారంటే ఒక 4 months థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో వచ్చేవారు. ఇయర్ స్టేజ్లో వచ్చే వాళ్ళకి 48 days. దీంట్లో వచ్చి ఇప్పుడు నవ్వులో కరెంట్గా ఏ క్యాన్సర్ నిండా ఎక్కువగా ఉండాలంటే మౌత్ క్యాన్సర్ ఒకటి ఎక్కువగా ఉండాలి, ఓరల్ క్యాన్సర్. నెక్స్ట్ చూసినా అంటే బ్రెస్ట్ క్యాన్సర్ నిండా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఓరల్ క్యాన్సర్ ఎలాగో వాళ్ళకి వస్తాయని చూస్తా అంటే స్మోకింగ్ చేసేవాళ్ళు, అనేక ఈ నికోటిన్ స్మోకింగ్ చాలా యూస్ చేసేవాళ్ళకు, ఈ పాన్ ప్రాక్, అనేక ఈ వస్తువులను తినే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఈ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి ఫీట్ చేసేది వచ్చి మ్యాక్సిమం ఒక 1 year ఫీట్ చేయాల. బ్రెస్ట్ క్యాన్సర్స్ అంతా చూసినామంటే ఎలా వస్తుంది అని చూసినారంటే ఫీడింగ్ టైం మదర్ ఫీడింగ్ టైం అనేది ఒక 6 months చెప్తారు. మ్యాక్సిమం ఒక 1 year అన్నా వచ్చి ఫీడ్ చేయాల. అలాగా చేసేది వచ్చి ఈ క్యాన్సర్ నుంచి కొంచెం ప్రివెంట్ చేసుకోండి. మళ్ళీ ఏమంటే ఇది చాలా ఎక్కువ మంది ఈ క్యాన్సర్లో ఎఫెక్ట్ అయిండారు, చాలా మందిని చూస్తూ ఉంటాను. అది వచ్చి నిండా పుండైపోయి వస్తారు బ్రెస్ట్లో. ఫీడింగ్ ఇవ్వకపోతే అది క్యాన్సర్ వన్స్ ఫామ్ అయిపోయింది అంటే ఆ తావే వచ్చి అట్నే బస్ట్ అయిపోతాయి, పుండులాగా అయిపోతుంది. సో ఆ మార్ స్టేజెస్లో అంతా మేము చూస్తాం. సో మినిమం బ్రెస్ట్ ఫీడ్ చేసేది నా ఒక రిక్వెస్ట్, 1 year అన్నా చెయ్యండి. సో ప్రివెంట్ చేసుకోసం దాంట్లో నుంచి. అనేక సెర్వికల్ క్యాన్సర్ ఉండాలి. ఇది లేడీస్కి వచ్చి నిండా ఎక్కువగా వచ్చే ఒక క్యాన్సర్ వెరైటీ. సో ఇది ఇంత రాకుండా ఉండాలంటే మనం వచ్చి హెల్తీగా ఫుడ్ హ్యాబిట్స్, మళ్ళీ ప్రాపర్ నిద్రపోవాలి. ఇప్పుడంతా ఓర్మే నిద్రపోయలేదు టైంతో, నిండా ఫోన్స్, రేడియేషన్స్లోనే ఉండారు. సో హెల్తీ హ్యాబిట్స్ కొంచెం ఫాలో చేయండి. సో మీరు పూర్తిగా ఒక పేషెంట్కి సిద్ధా ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు కంప్లీట్గా మీ ట్రీట్మెంటే తీసుకోవాలా, లేదా ఆల్రెడీ కీమో రేడియేషన్ తీసుకున్న పేషెంట్స్ కూడా ప్యారలర్గా మీ మెడిసిన్ వాడచ్చా? మీరు కీమో రేడియేషన్ స్టాప్ చేస్తారా అని నన్ను అడుగుతారు. మేము వాళ్ళ రిపోర్ట్ చూస్తాము, కావాలని వాళ్ళకి అది నీడెడ్గా ఉంటే దాన్ని ఎత్తుకోముంటాము, లేదా తీసుకోముంటాం. కీమో రేడియేషన్ మీరు వచ్చి ఎత్తుకోసమా అని అడుగుతారు. చేసుకోవచ్చా అని అడుగు. కీమోను రేడియేషను మీరు చేసుకోవసమా అని అడుగుతారు. వాళ్ళ రిపోర్ట్ చూస్తాము. వాళ్ళకి వచ్చి మీరు కీమో రేడియేషన్ వచ్చి పేషెంట్స్కి వచ్చి రెఫర్ చేస్తారా అని అడుగుతారు. నేనేం చెప్తానంటే వాళ్ళ రిపోర్ట్ చూసేసి వాళ్ళకి దాన్ని బట్టి వాళ్ళకి మీరు కీమో రేడియేషన్ చేసుకోండి అట్టనేసి రెఫర్ చేస్తాను. సో మరి అలా అది సేఫ్ అంటారా? మీ ట్రీట్మెంట్ తీసుకుంటూ సిద్ధ వైద్యంలో అండ్ అలాగే బయట కూడా వాళ్ళు కీమో తీసుకోవచ్చా? బేస్డ్ ఆన్ రిపోర్ట్ పెట్టి చెప్తాం అది. ఎందుకంటే చాలా మందికి డౌట్ రావచ్చు, అలోపతి వాడుతూ మళ్ళీ మీది కంటిన్యూ చేయొచ్చా అనేది చాలా మందికి సందేహం ఉంటుంది. సిద్ధాకి రావాలని మీరు తలిచినారంటే ఇదే తీసుకోండి, నేను రెఫర్ చేస్తాను. నే ఇచ్చే మెడిసిన్లనే రేడియోథెరపీ, ఇమ్యునోథెరపీ, కీమోథెరపీ మొత్తమే ఇంక్లూడ్ అయి ఉంటాయి. సిద్ధర్లే అలాగా మెడిసిన్ చేసి పెట్టి ఉండారు. ఈ ట్రీట్మెంట్ సేఫ్ అని కాదు, దీంట్లో క్యూరే చేస్తాం మేము.
ఫస్ట్ నేను దాన్ని చెప్పినట్టుగా ఎర్లీ స్టేజ్లో వాళ్ళు వచ్చినారంటే వన్స్ క్యాన్సర్ని ఐడెంటిఫై చేసి వస్తారంటే 40 డేస్లో క్యూర్ చేసి పంపించేస్తాను వాళ్ళకి. ఓకే, ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో వచ్చేవాళ్ళు వన్స్ వాళ్ళు స్కాన్ ఎత్తి నా క్యాన్సర్ని ఐడెంటిఫై అయిన వాళ్ళకి 40 డేస్లో రికవర్ చేసేస్తాను. ఆఫ్టర్ థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో వచ్చే వాళ్ళకే నేను వచ్చి ఏం చెప్తా అంటే 3 to 4 months అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు నా దగ్గర అడుగుతారు మీరు వాళ్ళు కీమో ఎత్తుకోసమా రేడియోథెరపీ ఎత్తుకోసమా అనేసి నేనేం చెప్తాను తీసుకోసమా అని మీరు నన్ను అడుగుతారు. తీసుకోవచ్చా అని మీరు నన్ను అడుగుతారు. నేనేం చెప్తానంటే మన సిద్ధర్లు ఇచ్చిన మందులనే బేసిక్ సిద్ధా మెడిసిన్లనే చూసినారంటే ఆ కీమో ఇమ్యునోథెరపీ రేడియోథెరపీ అన్నీమే ఇంక్లూడ్ అయి ఉంటాయి న్యాచురల్గానే. సో ఇంక్లూడ్ చేసి ఉంది ఆ మెడిసిన్లో న్యాచురల్గానే అట్టదా ఉంది. సో ఇది వచ్చి నేను ఇచ్చే మెడిసిన్లో ఇంక్లూడ్ అది చేరి ఉంది. మీరు ఇది వచ్చినాక ఆసిలేషన్ అవ్వాల్సిన అవసరం లేదు, దానికి పోవాలనే రేడియేషన్ ఇవ్వాలనే అట్టని మీకు అవసరం లేదు. దీనే తీసుకోసం నేను దాన్ని వచ్చి చెప్తానే ఇంట్లోనే వచ్చి మొత్తమే ఉండాది అనేసి న్యాచురల్గా కీమో ఇమ్యునో రేడియోథెరపీ మొత్తమే ఇంక్లూడ్ అయి ఉంటాయి ఈ మెడిసిన్లో. చాలా మందికి డౌట్ కూడా రావచ్చు, షూర్ మీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అలోపతిని కూడా వాడచ్చా లేదా రెండు వాడచ్చా, వాళ్ళ ఎంతవరకు సేఫ్ ఇలా వాడడం వల్ల? వాళ్ళ రిపోర్ట్ చూస్తాం మేము. సపోజ్ వీళ్ళకి అది కీమో అండ్ రేడియేషన్ కావాలని అనిపిస్తుందంటే వాళ్ళనిపై తీసుకోమని చెప్తాము మేము. వాళ్ళ రిపోర్ట్ చూస్తాము, వాళ్ళకి వచ్చి కీమోను ఇమ్యునోను కావాలని అనిపించిందంటే వాళ్ళని వచ్చి చెప్తాము, ట్రీట్మెంట్ చెప్తాము. లేదంటే ఇదే కంటిన్యూ చేసుకోండి అని చెప్తాము. యాక్చువల్గా నేను దాన్ని చెప్తున్నాను కదా న్యాచురల్గానే దీంట్లో అన్నీమే ఇన్బిల్డ్ అయినేసి ఈ మెడిసిన్లో కీమోథెరపీ ఇమ్యునోథెరపీ రేడియేషన్ అన్నీమే ఈ మెడిసిన్లో ఇన్బిల్డ్గానే ఉండాలి. దాన్ని తీసుకోవాలని వచ్చి నేను చెప్పలేదు. ఇప్పటికే మనకి క్యాన్సర్లో చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు సిద్ధ వైద్యాన్ని ఒక పేషెంట్ ఎలా నమ్మాలి? ఒక పేషెంట్ కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా నమ్మాలి అంటే ఏం చెప్తారు? నేను ఎలా నమ్మాలని నేను చెప్తానంటే మీరు క్యాన్సర్ ఐడెంటిఫై చేసే మా దగ్గరికి వస్తారంటే ఫస్ట్ వాళ్ళని సిబిసి టెస్ట్ ఎత్తమని చెప్తాను. వాళ్ళని ఫస్ట్ సిబిసి టెస్ట్ తీసుకొని చెప్తాను. నెక్స్ట్ వచ్చి వాళ్ళకి జాగాల క్యాన్సరో ఏ ప్లేస్లో వాళ్ళకి క్యాన్సరో ఆ ప్లేస్ కాన టర్మ్ ఇచ్చేస్తాను. ఇప్పుడు సపోజ్ ఒక క్యాన్సర్ టర్మ్ ఆ టర్మ్ వచ్చి బ్లడ్ టెస్ట్లో మీరు ఎత్తాలి. సిబిసి తీసుకోవాలి. ఇప్పుడు మీరు సిబిసిలో కంప్లీట్ బ్లడ్ టెస్ట్ ల్యాబ్లో పోయి తీసుకుంటారో అదే మరి వచ్చి చూసినారంటే ఈ టర్మ్ ఇస్తాను, అది మీరు బ్లడ్ టెస్ట్లోనే పోయి తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ CA19-9 అటంటే జనరల్ కామన్ క్యాన్సర్ కాన టెస్ట్ ఇది CA19-9. ఒకరికి ఇప్పుడు సెర్వికల్ క్యాన్సర్ ఉంటాయంటే CA125 ఒక టర్మ్. అదే మరి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటాయంటే CA50-3 CA50-5 ఈ మరి టర్మ్స్ ఉంటుంది. అలాగ టర్మ్స్ వచ్చి వాళ్ళకి ఆ పార్ట్ల క్యాన్సరో ఆ టర్మ్ నేను ఇచ్చేస్తాను. వాళ్ళని వచ్చి మెడిసిన్ ఎత్తుకోక ముందుగా వాళ్ళని సిబిసియు ఈ టర్మ్ని బ్లడ్ టెస్ట్లో తీసుకోమని చెప్పేస్తాను రెఫరల్ కోసం. మెడిసిన్ 1 month చెప్తాను. 1 month ఫినిష్ అయినాక మళ్ళీ ఈ టెస్ట్ సిబిసి అనదర్ నేను టర్మ్ చెప్పినాను ఈ టర్మ్పై మళ్ళీ వాళ్ళ ల్యాబ్లో తీసుకోవాలి. వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. ఈ 1 month మెడిసిన్ తిని ఏ ఇంప్రూవ్ అనేది ఆ టెస్ట్లో మీకు చూపిస్తుంది. ఓకే, సో దీనికి పైగా వేరే ఏం ప్రూఫ్ కావాలి? ఓకే, మీరు వచ్చి ఈ టెస్ట్ తీసి చూసుకున్నా అంటే మీకే దీంట్లో డిఫరెన్స్ తెలిసిపోతుంది. నేనేం చెప్తా అంటే ఇది మంత్ ఆన్ మంత్ మీరు ఆడపోయి మందు తింటేలో ఎక్కడపై మీరు మందు తిన్నాలో ఎక్కడపై మీరు మందు తీసుకున్నాలో ఈ టెస్ట్ ఎత్తి చూడాలని చెప్తాను. ఆడపై మీరు మందు ఎక్కడ వెళ్ళి మీరు మందు తీసుకున్నాలో ఈ టెస్ట్ తీసుకోవాలని నేను చెప్తాను. కంప్లీట్ సిబిసి అనదర్ టెస్ట్ ఫర్ ద టర్మ్ ఏ పార్ట్లో క్యాన్సరో ఆ పార్ట్ కన్నా టర్మ్ ఇచ్చేస్తాను. దాన్ని మీరు ఎత్తుకుని ఆఫ్టర్ మెడిసిన్ బిఫోర్ మెడిసిన్ ఎట్టనేసి మీరే ఇంప్రూవ్మెంట్ చూసుకోవచ్చు. సో మీ మందులు వాడే పేషెంట్స్కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? నో ఇది వరకు ఒకరికి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అంతా వచ్చింది లేదు. ఏమంటే ఇది వచ్చి మేము ప్రాపర్గా వచ్చి ఒక్కొక్క మెడిసిన్ ఫినిష్ అయినే వచ్చి చూసినా అంటే 2.5 years పడుతుంది ఒక్క మెడిసిన్ ఫినిష్ అయింది.
ఓకే. 2.5 years పడుతుంది. సో దీంట్లో నో సైడ్ ఎఫెక్ట్స్. సో మీ ట్రీట్మెంట్ తీసుకునే ముందు పేషెంట్స్ వాళ్ళ ఆంకాలజిస్ట్ని రిఫర్ చేసి రావాలా? వన్స్ వాళ్ళు స్కాన్లో వచ్చి క్యాన్సర్ని ఐడెంటిఫై చేసేసినారంటే డైరెక్ట్గా వస్తేనే రిపోర్ట్ మట్ట తీసుకొస్తేనే చాలు మాకు. ఆల్రెడీ మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న క్యాన్సర్ పేషెంట్స్వి మెడికల్ స్కాన్ రిపోర్ట్స్ కానివ్వండి, లేదా క్లినికల్గా ఇంప్రూవ్మెంట్ వచ్చిన కేసెస్ కానీ ఆ డాక్యుమెంట్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? ఉండాలి, చాలా ఉండాలి. సో అలా ఎంతమంది ఉన్నారు మీ దగ్గర ఇప్పటికి? ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి చాలా పుండుతో వస్తారు. వాళ్ళకి వచ్చి నార్మల్ మన స్కిన్ ఎలాగ ఉందో ఆ స్కిన్ లాగానే వాళ్ళని రాపెడతాం. ఓకే. అంత స్కిన్ వాళ్ళకి వచ్చి ఫుల్ పుండుతో అలాగంతా వస్తారు. నాని వచ్చి వాళ్ళకి నార్మల్ స్కిన్ టోన్ లాగా వస్తారు, రాపెడతాం. మళ్ళా సమ్ పేషెంట్స్ ఏమవుతాయి, కీమో రేడియేషన్స్ అంతా పోయి వాళ్ళకి ఎంటికలు అంతా రాలిపోతుంది. వాళ్ళకి 1 monthలో చూసిన అంటే ఎంటికలు 1 centimeter అంతా పెరుగుతుంది. అవును. 1 month ఆఫ్టర్ మా మెడిసిన్ తినిన తర్వాత. ఓకే. మళ్ళీ స్కిన్ గ్లో చూసినారంటే రేడియేషన్ కీమోకి పోయిన వాళ్ళకి స్కిన్ చూసినారంటే నిండా ఒక మరి బ్లర్గా ఉంటుంది. వాళ్ళు వచ్చి స్కిన్ టోన్ కలర్ వచ్చి 1 monthలోనే ఇంప్రూవ్మెంట్ చూసుకోసం బాగా వచ్చి బ్రైట్గా మారుతాయి స్కిన్. ఆ ఎంటికల్ రేడియేషన్ కీమో వల్ల ఎంటికలు రాలిన తావులో చూసినా అంటే 1 centimeter అంతా ఎంటికలు పెరిగి ఉంటుంది. ఈ మెడిసిన్ వచ్చి ఏం చేస్తాయంటే న్యూ సెల్స్ ఫామ్ చేస్తాయి, అదే రెజ్యునేట్ చేస్తాయి సెల్స్ని. అన్ని పార్ట్స్ని రెజ్యునేట్ చేస్తాయి, టోటల్ మెటబాలిజంని చేంజ్ చేస్తాయి. సో అంత ఒక సూపర్ మెడిసిన్ ఈ మెడిసిన్. అలాగే కొంతమంది ట్యూమర్స్తో కూడా వస్తూ ఉంటారు. సో ట్యూమర్ సైజును కూడా మీరు తగ్గించడం జరుగుతుంది? షూర్, ఖచ్చితంగా. ఇప్పుడు సమ్ పేషెంట్స్కి వచ్చి ట్యూమర్ చూసినారంటే విజిబుల్గా ఉంటుంది, శైలను చేతిలో ఉంటుంది. సమ్ పేషెంట్స్కి ఇన్సైడ్ ఇంటర్నల్గా నాను ఉంటాయి. విజిబుల్గా తెలిసేది 15 daysలో చేంజెస్ తెలుస్తుంది. ఆ ట్యూమర్ ఓడ సైజ్ చూసినారంటే తగ్గేది వాళ్ళకే తెలుసును. ఎవరైనాలో ఆ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారంటే వాళ్ళ ఆ ట్యూమర్ని నలపకూడదు, చేయిలా పట్టి ఇట్లా నలపకూడదు. ట్యూమర్ని నలిపినారంటే అది స్ప్రెడ్ అవుతాయి ఒళ్ళోనే. అదే మరి క్యాన్సర్ పేషెంట్స్ 5 kilometers పైగా ట్రావెల్ చేయకూడదు. ఇప్పుడు మా దగ్గర మీరు ఆంధ్రా నుంచి మాకు తమిళనాడుకి మా దగ్గర ట్రీట్మెంట్కి వస్తారంటే మీ రిలేటివ్స్తో ఓరుతో ఉన్నా మీరు రిపోర్ట్స్ ఇచ్చి పంపిస్తేనే చాలు. మా క్లినిక్ వస్తే చాలు, పేషెంట్ రావాల్సిన అవసరం లేదు. మేము వరల్డ్ వైడ్ మేము ఎట్లా చేస్తామంటే ఆన్లైన్ కన్సల్టేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు. నేర్లో రావాలని అనిపించిన వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ రిపోర్ట్కి ఎత్తుని వస్తారు. మోస్ట్లీ క్యాన్సర్ పేషెంట్స్కి మేము ఒక విషయం చెప్తాం, మీ మూలంగా మేము ఏం చెప్పని వస్తాం అంటే 5 kilometers పైగా ట్రావెల్ చేయకూడదు. ట్రావెల్ చేసినా అంటే వాళ్ళ ఒళ్ళులోనే వచ్చి చూసినా అంటే స్ప్రెడ్ అవుతుంది. ట్యూమర్ సైజ్ వచ్చి పెరుగుతుంది. ఓకే. చిన్నగా ఉండే ట్యూమర్ పెద్దగా పెరుగుతాయి లోపల ఉండేది. మీరు ఒక అప్ అండ్ డౌన్ ఒక 200-400 kilometers ట్రావెల్ చేసి వచ్చినా అంటే ఆఫ్టర్ 10 daysకి వాళ్ళ ఒళ్ళు చాలా టైర్డ్ అయిపోతాయి. ఓకే. ఇప్పుడు విజిబుల్గా తెలిసే ట్యూమర్ వచ్చి నేను 15 daysలో వచ్చి డిఫరెన్స్ తెలిసినని చెప్పి ఉన్నాను ఈ మందు తినేప్పుడు. ఇప్పుడు ట్రావెల్ చేసినారంటే మేము వచ్చి పేషెంట్స్ వచ్చి ట్యూమర్ సైజ్ వచ్చి మందు తిని తగ్గలేని సమ్ పేషెంట్స్ చెప్తారు, మీరు ఎక్కడ వెళ్ళినారని నేను అడుగుతాను, అన్నా ట్రావెల్ చేసినారా? ఓకే. అవును మేడం, ఇమ్మా ట్రావెల్ చేసినాం. సో పెరుగుతాయి. సో ట్రావెల్ చేయకూడదు, మెడిసిన్ ఒక ఎఫెక్ట్ ఉండదంటారు. మెడిసిన్ తీసుకుంటే ఈ ట్యూమర్ ఓడ సైజ్ తగ్గిస్తుంది, బట్ ట్రావెల్ చేసినారంటే మెడిసిన్ ఓడ ఫంక్షనే తగ్గించేస్తుంది. సో ట్రావెల్ చేయకూడదు. నార్మల్గానే క్యాన్సర్ పేషెంట్ చూసినారంటే 5 kilometers పైగా ట్రావెల్ చేయకూడదు. ఓకే. ఓకే. 5 kilometers పైగా ట్రావెల్ చేసినారంటే ట్యూమర్ సైజ్ అంతా పెరిగిపోతుంది. ట్యూమర్ సైజ్ పెరిగిందంటే ఏమవుతాయి, చాలా ఇబ్బందులు అవుతుంది మీకుదా. సో ఎక్కువ ట్రావెల్ చేయకూడదు క్యాన్సర్ పేషెంట్స్. ఎవరుగా ఉన్నాలో రిపోర్ట్ వచ్చి వాట్సాప్లో పంపించినారంటే వాళ్ళకి ఆన్లైన్ కన్సల్టేషన్ ఇచ్చేసి మెడిసిన్ త్రూ కొరియర్లో తీసుకోవచ్చు. సో మమ్మల్ని వచ్చి నేర్లో చూడాలని అనిపించేవాళ్ళు వాళ్ళ ఫోటో పేషెంట్ వీడియో ఫొటోస్ ఎత్తుకొస్తే చాలు. వాళ్ళ రిపోర్ట్స్ వాళ్ళ రిలేటివ్స్ రిపోర్ట్ ఎత్తున వచ్చినా అంటే దాన్ని చూసేసి మేము మెడిసిన్ ఇచ్చి పంపిస్తాం. ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకునే వాళ్ళకి ట్యూమర్ ఏడన్నా ఉంటే ఎక్కడ ఉందో ఆ ట్యూమర్ ఫోటో తీసుకుంటాము, దాన్ని చూసేసి వాళ్ళకి మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తాం మేము. అలా కూడా మెడిసిన్స్ యా షూర్. వరల్డ్ వైడ్ మ్యాక్సిమం ఫ్రాన్స్, US, కెనడా, లండన్ ఇలాంటి ప్లేసెస్
లోనే మెడిసిన్ చేంజ్ చేస్తాము. వాళ్ళు అక్కడి నుంచి రిపోర్ట్స్ వచ్చి వాట్సాప్లో చేంజ్ చేస్తారు. వాళ్ళు ట్యూమర్ ఏడన్నా ఉంటేనో ఆ ట్యూమర్ దీని ఫొటోస్ వచ్చి మాకు పంపిస్తారు. నన్ను చూసేసి మాకు రిపోర్ట్తో మెయిన్ పేషెంట్స్ వచ్చి నేర్లో రావాలని అవసరం లేదు, రిపోర్ట్ చూసే మెడిసిన్స్ ఇచ్చేస్తాం మేము. సో మీ పేషెంట్స్కి డిజీజ్ ప్రోగ్రెషన్ తగ్గినట్టు మీ దగ్గర ఏమైనా కేసెస్ ఉన్నాయా? మా దగ్గర సమ్ పేషెంట్స్ వస్తారు, మౌత్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, చాలా పేషెంట్స్ వస్తారు. వాళ్ళకంతా సర్జరీ చేసేస్తుంటారు, చేసి సర్జరీ చేసేసి వస్తారు. మౌత్ క్యాన్సర్ అంతా చూసినారంటే వన్ సైడ్ ఫుల్గానే ఉండదు వాళ్ళకి. ఓకే, అలాగే క్యాన్సరే 15 days 1 month మెడిసిన్లోనే వాళ్ళకి ఆ స్కిన్ స్టెప్ బై స్టెప్గా వచ్చి క్లోజ్ అవుతుంది. సో మళ్ళీ స్కిన్ క్లోజ్ అవుతుంది. అలాగా కూడా చేస్తాం మేము. ఓకే, ఎలా ఉంటుంది మీ ట్రీట్మెంట్? మెడిసిన్ లైక్ పౌడర్ రూపంలో క్యాప్సూల్స్ 4 capsules, మార్నింగ్ ఎంప్టీ స్టొమక్ 1, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ డిన్నర్. సో ఈ మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు ఏమైనా పథ్యం చేయాలా? లైక్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? కంపల్సరీ పథ్యం ఉండాలా. లైఫ్ స్టైల్ ఏమైనా చేంజెస్ చేయాలా? ఫుడ్ హ్యాబిట్స్ చూసినారంటే వాళ్ళకి వచ్చి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కంపల్సరీ రెస్ట్రిక్షన్స్ ఫాలో చేయాలి. అప్పుడే మందు వచ్చి చాలా రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఎలాగ ఫుడ్ అంతా అవాయిడ్ చేయాలి చూసినా అంటే నాన్ వెజ్ ఫుడ్ టోటలీ అవాయిడ్ చేసేవాళ్ళ, మళ్ళీ అవాయిడ్ చేయాల. చింతపండు, సిట్రస్ ఫ్రూట్స్ మోస్ట్లీ అవాయిడ్ చేసేవాళ్ళ. మళ్ళీ చూసినా అంటే ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అంతా అవాయిడ్ చేసేవాళ్ళ. ఇప్పుడు ఇడ్లీ పిండి ఇంత ఈ బొద్దు రుబ్బి మసరోజు తినేది, ఇడ్లీ దోశ అంతా టోటలీ అవాయిడ్ చేసుకో. పెరుగు యూజ్ చేసుకోసం, పెరుగు మజ్జిగ అది ఓకేదా, అది వచ్చి గుడ్ బ్యాక్టీరియాదా. బట్ మన ఇడ్లీ దోశ ఫెర్మెంటెడ్దా, బట్ అయితే చెప్పేస్తాం రోజు వాళ్ళు దాన్ని ఫాలో చేస్తారు ఫ్రిడ్జ్లో పెట్టి. క్యాన్సర్ పేషెంట్స్ మట్టు ఏం చేయాలంటే ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్స్ మట్టందా తినాలా. ఫెర్మెంటెడ్ ఫుడ్స్ టోటలీ అవాయిడెడ్. అనేక ఆల్కహాల్ తాగకూడదు, స్మోకింగ్ చేయకూడదు, అది ఆ మరి రెస్ట్రిక్షన్స్ ఉంది. సో వచ్చి ఎట్ట చెప్పేది చాలా పథ్యం ఉండాలి. పచ్చి బియ్యం తినకూడదు, ముడి బియ్యం, పాంత బియ్యం మాత్రమే తీసుకోవాలి. పచ్చి బియ్యం తీసుకోకూడదు. రైస్ అంటారు. అవునవును, పచ్చి బియ్యం తీసుకోకూడదు. మిల్లెట్స్ ఐటమ్స్ అంతా చాలా యాడ్ చేసుకోవాలా. ఓకే, ఫర్మెంటెడ్ ఫుడ్స్ టోటలీ అవాయిడ్ చేసుకోవాలి. ఓకే, సో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంది. అప్పుడప్పుడు చేసిన ఫుడ్స్ వచ్చి కంపల్సరీ ఎత్తాలా. ఫ్రెష్లీ తీసుకోవాలి మీ ట్రీట్మెంట్లో. ఓకే, మా దగ్గర బ్రెయిన్ ట్యూమర్ ఒక పేషెంట్ వచ్చినారు. వాళ్ళు వచ్చి చూసినారంటే అన్కాన్షియస్లో ఉన్నారు. వాళ్ళు 2 పూటలే మందు తీసుకున్నారు. కన్ను తెరిచి చూసినారు, మళ్ళా స్టెప్ బై స్టెప్గా మెడిసిన్ ఇస్తా వచ్చినారు. ఒక 2 daysలోనే వాళ్ళు వచ్చి లేచి కూర్చున్నారు. సో ఇంప్రూవ్మెంట్ కనిపించేసింది. 2 daysలో లేచి కూర్చున్నారు. వాళ్ళ రొటీన్, వాళ్ళు నీళ్ళు తాగేది, లేచి నడిచేది, అది మరింత వాళ్ళ రొటీన్ మెల్లిమెల్లిగా చేయని ఆరంభించినారు. మెల్లిమెల్లిగా రికవర్ అయిపోయినారు. మెల్లిమెల్లిగా రికవర్ అవుతా వచ్చినారు. ఒక 15 daysలో వాళ్ళ డైలీ రొటీన్ హ్యాబిట్స్ 15 daysలో ఫుల్ ఫామ్లో చేయని ఆరంభించేస్తున్నారు, చేసుకున్నారు. సో 15 days మెడిసిన్లోనే చూసినారంటే కంపల్సరీ చేంజెస్ తెలుస్తాయి. ట్యూమర్ సైజ్ డిక్రీస్ అవుతుంది. ఎవరైతే కోమాలో ఉండేవాళ్ళు, ఫుడ్ ఇంటేక్ ఎత్తనమాల్, వామిటింగ్ సెన్సేషన్ ఉండేవాళ్ళు, దాస్తి కీమో రేడియేషన్తో పోయిన వాళ్ళంతా ఈ మందు తీసుకుని 15 daysలోనే వాళ్ళకి చాలా చేంజెస్ తెలుస్తుంది. కర్పమూలిగై వడి నీరు ఒకటి తమిళ్లో చెప్తాము. ఇది వచ్చి కర్పమూలిగై వడి నీరు అట్టంటే డిస్టిలేషన్ చేసే ఒక వాటర్. కర్పమూలిగై వడి నీరు తమిళ్లో నేమ్. ఇది వచ్చి డిస్టిలేషన్ చేస్తాము. యాక్చువల్గా ఈ మెడిసిన్ ఫంక్షన్ ఏమినంటే ఇప్పుడు రీసెంట్ డేస్గా వచ్చి మెలటోనిన్ సెగ్రిగేషన్ అనేది అందరికీ చాలా తక్కువగా ఉండదు. అవును, ఇది తక్కువగా ఉండే వల్ల అందరూ అనిమిక్గా ఉండారు. హీమోగ్లోబిన్ లెవెల్ చాలా తక్కువగా ఉండదు. ఇది ఎందువల్ల వస్తుంది అంటే ఎవరు సరిగా నిద్రపోయేదే లేదు. ఎవరు ఒకరు 7 to 11 అట్లీస్ట్ ఒక 8:30కైనా బెడ్కి పోయేవాళ్ళ. 7 to 11 వచ్చి చూసినా అంటే ఆ మెలటోనిన్ సెగ్రిగేషన్ టైం. ఆ టైం చూసినారంటే మనం ఎవరుమే బెడ్కి పోయేలేదు. అట్లీస్ట్ ఒక 8:30కినా అవును ఒక 8:30కినా మనం పోవాలా. మెలటోనిన్ సెగ్రిగేషన్ ప్రాపర్గా ఉంటేనే మనకు నిద్ర బాగా వస్తుంది.
ఆ మెలటోనిన్ సెగ్రిగేషన్ వచ్చి తక్కువగా ఉండే వల్లనే ఓర్మే ప్రాపర్గా ఎవ్వరూ కూడా నిద్రపోవడం లేదు. ఎందుకని చూసినా అంటే ఆ 7 to 11 టైం మన ఓవర్ బెడ్కి పోయేలేదు. సో ఆ సెగ్రిగేషన్ టైంకి మనం వచ్చి రెస్ట్ తీసుకునేలేదు. మార్నింగ్ అంతా సన్లైట్లో చూసినా అంటే మన ఓల్డ్ సెల్ డ్యామేజ్ అవుతుంది. నైట్లో దాన్ని చూసినా అంటే సెల్ రెజ్యునేట్ అవుతుంది. సో ఆ టైంలో మనం వచ్చి బాడీ ఆ సెల్ రెజ్యునేషన్కి వచ్చి చూసినారంటే మెలటోనిన్ వచ్చి చాలా ఇంపార్టెంట్. సో మన ఆ టైంలో రెస్ట్ తీసుకోని వల్ల చూసినారంటే ఆ సెగ్రిగేషన్ తక్కువైపోతాయి. దీనివల్ల నిద్ర వచ్చేలేదు ప్రాపర్గా ఓరికి నిద్ర రావట్లేదు. ఈ నిద్ర రావట్లేని వల్ల అందరికీ వైటల్ ఆర్గన్స్ అంతా చూసినారంటే దానోட స్ట్రెంత్ అని తగ్గిపోతుంది. సో ఆ స్ట్రెంత్ అని తగ్గే వల్ల అనిమిక్గా అవుతారు. నెక్స్ట్ చూసినారంటే క్యాన్సర్కి అగెయిన్స్ట్గా చేసే ఎంజైమ్సోడ లెవెల్ తగ్గిపోతుంది. సో క్రానిక్ డిసీజ్ అంతా వస్తుంది, క్యాన్సర్ లైక్ షుగర్. ఈ మెలటోనిన్ సెగ్రిగేషన్ ప్రాపర్గా లేని వల్ల ఈ మెలటోనిన్ సెగ్రిగేషన్ వచ్చి తక్కువగా ఉండే వల్ల మన బాడీలో ఉండే అన్ని వైటల్ ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి. దీనివల్ల ఏమవుతాయంటే ఈ క్రానిక్ డిసీజ్, క్యాన్సర్, ఈ మరి డిసీజ్ అంతా మనకు క్యాన్సర్ వచ్చేదానికి రీజన్ మెయిన్ మెలటోనిన్ సెగ్రిగేషన్ తక్కువగా ఉండే వల్లనే. ఇప్పుడు యుఎస్లో అంతా చూసినారంటే ఆడ ఉండే డాక్టర్స్ 1000 mg ఈ ట్యాబ్లెట్ వచ్చి రెఫర్ చేస్తారు. ఏ ట్యాబ్లెట్? ఈ మెలటోనిన్ సెగ్రిగేషన్ ట్యాబ్లెట్. సో ఈ కర్పమూలిగై వడినీరు అనేది చూసినా అంటే మన ఒళ్ళు న్యాచురల్గా ఇంప్రూవ్ చేస్తుంది ఈ మెలటోనిన్ ఇంప్రూవ్మెంట్. డైలీ 5 drops వచ్చి వాటర్లో కలిపి తీసుకున్నారంటే ఈ మెలటోనిన్ సెగ్రిగేషన్ వాళ్ళకి ప్రాపర్గా ఉంటుంది. సో ఈ మెలటోనిన్ సెగ్రిగేషన్ చాలా ఇంపార్టెంట్. దానికి ముందుగా చాలా ఇంపార్టెంట్ నిద్ర కంప్లీట్ ఇంపార్టెంట్. ఓరోరంతా వచ్చి 7 to 11 అట్లీస్ట్ 8:30 కన్నా బెడ్కి పోనోళ్ళకి కంపల్సరీ ఈ క్రానిక్ డిసీజ్ వస్తుంది, క్యాన్సర్. ఇప్పుడు చాలామంది క్యాన్సర్ అఫెక్ట్ అయ్యేదానికి కారణం నిద్ర మెయిన్ ఇంపార్టెన్స్. ఈ కర్పమూలిగై వడినీరు డైలీ 5 drops తీసుకుంటా వచ్చినామంటే మన వైటల్ ఆర్గన్స్ అన్నీమే స్ట్రెంథన్ చేస్తుంది. అది కాకుండా 400 above డిసీజ్ని క్యూర్ చేస్తుంది ఈ కర్పమూలిగై వడినీరు. సో ఇది కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసినారంటే వాళ్ళకి ఇది కొరియర్ మూలంగా పంపించేస్తాము. సో ఇది డైలీ 5 drops మంచినీళ్ళలో ఎత్తుకోవాలి, వాటర్లో. ఎంప్టీ స్టమక్లో తీసుకోవాలంటారా ఆఫ్టర్ ఫుడ్? ఎప్పుడు కావాలన్నా తీసుకోవచ్చా, ఆఫ్టర్ ఫుడ్ అయినాక. సో చాలామంది స్మోకింగ్, గాంజాయి కానివ్వండి, ఎక్కువగా కెఫిన్ తీసుకునే వాళ్ళకి బాడీలో కార్సిజోనిక్ కాంపౌండ్ అనేది వాళ్ళు చాలా పెంచుకుంటూ వెళ్తుంది బాడీలో. సో దీని మూలంగా వాళ్ళకి తెలియకుండానే క్యాన్సర్ కానివ్వండి, మిగతా డిసీజెస్ కూడా వాళ్ళకి అటాక్ అవ్వడం జరుగుతున్నాయి. సో వాటికి సంబంధించిన వాళ్ళకు కూడా మీ దగ్గర ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? ముఖ్యంగా ఈ కార్సిజోనిక్ అనే కాంపౌండ్కి మీరు ఎలా ట్రీట్ చేస్తారు? ఇది యాక్చువల్గా మీరు అడిగే చూస్తున్నారంటే మేము కాయసుత్తి మాత్ర అయిన ఒక మాత్ర, తమిళ్లో వచ్చి దీని నేమ్ కాయసుత్తి మాత్రై. ఇది వచ్చి ఒక ప్రివెంటింగ్ మెడిసిన్. యాక్చువల్గా ఈ నికోటిన్ చాలా రోజులు స్మోక్ చేసేవాళ్ళు నికోటిన్, మళ్ళా టొఫమైన్ గంజా యూజ్ చేసేవాళ్ళు. మా దగ్గర వచ్చి చూసినారంటే కాయసుత్తి మాత్రైన్ వచ్చేసి ఒక ట్యాబ్లెట్ ఉండదు. ఇది వచ్చి చూసినారంటే ప్రివెంటింగ్ మెడిసిన్ ఫర్ క్యాన్సర్. కార్సినోజెనిక్ ఏజెంట్స్ చెప్తాం. క్యాన్సర్ని కాజ్ చేసేది వచ్చి కార్సినోజెనిక్ ఏజెంట్స్ చెప్తాం. దాన్ని ప్రివెంట్ చేసేదానికి, క్యాన్సర్ని ప్రివెంట్ చేసేదానికి ఒక మాత్ర పేరుదా కాయసుత్తి మాత్ర అని చెప్తాం. కాయసుత్తి మాత్ర. నిండా స్మోకింగ్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకు నికోటిన్ ఎక్కువగా ఉంటుంది ఒళ్ళో, అలా గంజా యూజ్ చేస్తారు, టొఫమైన్. కాఫీ ఎక్కువగా తాగే వాళ్ళకు మైండ్ చూసినారంటే ఫాస్ట్గా ఉంటుంది, హైపర్ యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళకి వచ్చి నిద్ర రావట్లేదు వాళ్ళకి సరిగా. సో అట్టా వాళ్ళకి కెఫైన్ జాస్తిగా ఉంటే నిద్ర రాదు. అది చాలా మందికి తెలియదు. కాఫీ తాగితే ఎనర్జెటిక్గా ఉండారని తలస్తారు, అయితే నిద్ర వాళ్ళకి ప్రాపర్గా నిద్ర ఉండదు. సో స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. సో అది కెఫైన్ ఒళ్ళో ఎక్కువగా ఉండదు. సో నికోటిన్ ఎక్కువగా ఉండదు, కెఫైన్ ఎక్కువగా ఉండేది, అనేక టొఫమైన్ ఎక్కువగా ఉండేది. ఈ మరి కడుపులో ఇది ఇంత అట్నే స్టోరేజ్ అయి ఉంటుంది. అది లేకుండా స్టిరాయిడ్ టాబ్లెట్స్ ఏదైనా యూజ్ చేస్తానో అది వచ్చి స్టోరేజ్ అయి ఉంటుంది. కలరింగ్ ఏజెంట్స్ స్టోరేజ్ అయి ఉంటుంది. అనేక అర్జినోమోటో అని చెప్తాం కదా, మోనోసోడియం గ్లూకోమైడ్, అర్జినోమోటో అని చెప్తాం.
అది ఇంత జనరల్గా బిర్యానీలో ఎస్ ఎస్ ఇది ఇంత చూసినారంటే కార్సినోజెనిక్ ఏజెంట్స్ అని చెప్తారు. ఇది ఇంత క్యాన్సర్ని కాజ్ చేసిన నేను చెప్పి నికోటిన్, టొఫామైన్, కెఫైన్, మళ్ళీ ఈ స్టిరాయిడ్స్, కలరింగ్ ఏజెంట్స్, మోనోసోడియో గ్లూటోమైట్. సో ఇది ఇంత అర్జునోమోటో ఇది ఇంత చూసినారంటే క్యాన్సర్ని కాజ్ చేసే కార్సినోజెనిక్ ఏజెంట్స్ అని చెప్తారు. ఇది కడుపులో స్టోరేజ్ అయి ఉన్నిందంటే మనకు ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. ఓకే. ఈ టాక్సిన్స్ అంతా బయట తీసేదానికి తాను చూస్తుంటే కాయసుత్తి మాత్రని మేము రెఫర్ చేస్తాం. ఈ కాయసుత్తి మాత్ర చూసినా అంటే డైలీ ట్వైస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 25 days తీసుకునే వాళ్ళకి కడుపులో ఉండే ఆ టాక్సిన్స్ అంతా ఈ నికోటిన్, ఈ టొఫామైన్ తా చూసినా అంటే నల్లగా తిప్పిలాగా వస్తుంది మోషన్లో. ఓకే. అది దాన్ని పెట్టి వాళ్ళు ఐడెంటిఫై చేసాం. ఈ కెఫైన్, ఈ కలరింగ్ ఏజెంట్స్ అంతా నార్మల్ మోషన్ లాగానే వస్తుంది. అయితే ఈ నికోటిన్, ఈ టొఫామైన్ దాస్తి ఉండే వాళ్ళకి ఎక్కువ ఉండే వాళ్ళకి నల్లగా తిప్పిలాగా వస్తాయి. దాని వల్ల మోషన్ బ్లాక్ కలర్లో వస్తుంది. దీని వాళ్ళ మోషన్లో ఐడెంటిఫై చేసుకోసం. సో ఈ కార్సినోజెనిక్ ఏజెంట్స్ని ఇంత మనం బయట తీసేసినామంటేనే మనకి క్యాన్సర్ మరి క్రానిక్ డిసీజ్లు అంతా నుంచి మనని ప్రివెంట్ చేసుకోసం. సో ఈ మెడిసిన్ ఎలా యూజ్ చేయొచ్చు? ఈ కాయసుత్తి మాత్ర చూసినారంటే డైలీ ట్వైస్ తీసుకోవాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. 25 days వచ్చి రోజు తీసుకుంటా వచ్చినారంటే వాళ్ళకి చూసినారంటే కడుపులో ఉండే టాక్సిన్స్ మొత్తం బయట వెళ్తుంది మోషన్లో. ఫ్రెష్ వాళ్ళ ఒళ్ళు వచ్చి ఫ్రెష్ అవుతుంది. టోటల్ బాడీయే హీల్ అవుతాయి, కొత్తగా హీల్ అవుతాయి. నిండా ఫ్రెష్నెస్గా ఫీల్ చేస్తారు, యంగ్గా ఫీల్ చేస్తారు. వాళ్ళు అంత బాగా పని చేస్తుంది ఈ కాయసుత్తి మాత్ర. టోటల్ టాక్సిన్స్, కార్సినోజెనిక్ ఏజెంట్స్, టాక్సిన్స్ మొత్తం బయట వచ్చేసినాక వాళ్ళు వచ్చి ఈ క్యాన్సర్, ఈ క్రానిక్ డిసీజ్కి అంతా భయపడాల్సిన అవసరం లేదు. సో ఇది కూడా, ఈ మెడిసిన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునే కావాల్సిన వాళ్ళు అడిగినారంటే మేము ఆన్లైన్లోనే పంపించేస్తాం అనేది ప్లేస్మెంట్ చేస్తున్నారు. సో ఫైనల్గా క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? క్యాన్సర్ అని చెప్పేసి ఎవరు భయపడవద్దు. ఐడెంటిఫై చేసినారంటే మీరు తొందరగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీరు రాలేకపోతేనో రిపోర్ట్స్ని వాట్సాప్ చేయండి. కన్సల్టింగ్ ఫీజ్ పే చేసేసినామంటే ఫర్దర్గా మేము ఏమని చెప్పేస్తాము, మెడిసిన్ త్రో కొరియర్లో చేస్తాం. లేదు మేము డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని చూడాలా అట్టని చెప్పినారంటే పేషెంట్స్ మోర్ దెన్ 5 kilometers పైగా ట్రావెల్ చేయకూడదు. ఓకే. సో మీ పేషెంట్ రిలేటివ్స్ ఎవరన్నా ఆ రిపోర్ట్స్ కొనుక్కుని మీరు మా క్లినిక్ వచ్చినారంటే మేము వచ్చి ప్రాపర్గా దాని రిపోర్ట్ చూసేసి వాళ్ళకి మెడిసిన్ ఇస్తాం. అది లేకుండా వరల్డ్ వైడ్ మేము మెడిసిన్ వచ్చి వాట్సాప్లో రిపోర్ట్స్ పంపించేసినారంటే రిపోర్ట్స్ చూసేసి వాళ్ళకి కన్సల్టేషన్ ఇచ్చేసి మెడిసిన్స్ త్రో కొరియర్లో ఇచ్చేస్తాం. ఓకే. ప్రివెంటింగ్ మెడిసిన్స్ ఆల్సో కొరియర్లో ఇచ్చేస్తాం. సో ఫైనల్గా ఈ తెలుగు స్టేట్స్లో ఉండే పేషెంట్స్ ఎవరైతే మిమ్మల్ని రిఫర్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పేదంతా ఒకటేదా, క్యాన్సర్ అని చెప్పేసి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ అని తెలుస్తుందా మీరు వచ్చి స్టార్టింగ్లోనే ట్రీట్మెంట్కి వచ్చేయండి మాతో. 48 daysలో క్యూర్ చేసుకోసం. 3rd and 4th స్టేజ్లో ఉండేవాళ్ళు వచ్చి ఒక 3 months ట్రీట్మెంట్ అవసరం కావాలి. ఏమంటే 3rd and 4th స్టేజ్ మీరు వచ్చి మమ్మల్ని వచ్చి కాంటాక్ట్ చేయాలని తలిచినారంటే డిస్క్రిప్షన్లో మా అడ్రస్, క్లినిక్ అడ్రస్, నా ఫోన్ నెంబర్ ఇచ్చి పెడతాము. దాన్ని మీరు కాంటాక్ట్ చేసి రిపోర్ట్స్ పంపిస్తే మేము కన్సల్టేషన్ ఎత్తి త్రో కొరియర్లో మెడిసిన్ ఇచ్చేస్తాము. నేరుగా రావాలని అనుకునే వాళ్ళకి డిస్క్రిప్షన్లో ఉండే మొబైల్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఎవ్రీ వీక్ కన్సల్టేషన్ ఇస్తాం మేము. మీరు వచ్చి డైరెక్ట్గా వచ్చేదిగా ఉంటే మీ పేషెంట్స్ వచ్చి రావాలని అవసరం లేదు. ఎందుకంటే పేషెంట్స్ ట్రావెల్ చేయకూడదు. పేషెంట్స్ రిలేటివ్స్ ఎవరన్నా రిపోర్ట్స్ తీసుకుని తమిళనాడు రావాలి. అలాగా లేదంటే ఆన్లైన్ కన్సల్టేషన్ మేము తీసుకోవచ్చు. రిపోర్ట్స్ పంపించినారంటే మా వాట్సాప్ నంబర్కి, కింద ఉండే నంబర్ వాట్సాప్ నంబరే, దానికి పంపించినారంటే రిపోర్ట్ చూసేసి మీకు రిప్లై ఇస్తాము. మీకు మెడిసిన్స్ త్రో కొరియర్లో చేసేస్తాం. సో తమిళనాడు నుంచి వచ్చి అక్కడ పుట్టిన ఈ సిద్ధ వైద్యం గురించి ఇక్కడ వాళ్ళకి చక్కగా చెప్పినందుకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే మా అందరికి ఇచ్చారని అనుకుంటున్నాము. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఈ వీడియో ద్వారా కేవలం సమాచారం మాత్రమే అందిస్తున్నాము. ఇది ఎటువంటి వైద్య హామీ అయితే కాదు. దయచేసి ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సందేహాలనైనా మీ నిపుణులను అడిగి తెలుసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను.